ఆయన దానికంటే ముందేంటంటే తందాకా వస్తే గాని ఆ బాధ ఏంటో తెలియదు అన్నటువంటి ఒక సామెత కూడా కరెక్ట్. ఇవాళ తనకు వచ్చింది కాబట్టి ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. అయితే ఇక్కడ నా ముందు మాట్లాడిన పెద్దలిద్దరు కూడా చాలా కూలంకుషంగా ఆ రేషియో లేకపోతే సాంప్రదాయాలు లేకపోతే గత అనుభవాలు ఈ మూడు అంశాలు కూడా చాలా చక్కగా వివరించారు కాబట్టి నేను వాటి జోలికి పోవాల్సిన పనిలే. ఈ మూడు అంశాలని ఒకసారి వాళ్ళు చర్చించింది అయితేనేమి మనకు తెలిసిందైతేనేమి ఒకసారి క్రోడీకరించుకుంటే ఎక్కడైతే ప్రతిపక్షం తన తాలూకా వాల్యూస్ పాటిస్తూ ముందుకెళ్ళినటువంటి సందర్భాల్లో కొంత రిలాక్సేషన్స్ ఇచ్చారు. వాల్యూస్ పాటిస్తూ నేను చెప్పేది ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కాదు, గతంలో వాళ్ళు పాటించినటువంటి వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదు. రెండో పాయింట్ ఏంటనేసి అంటే శాసనసభల్లోన అది లోక్సభ అవ్వచ్చు లేకపోతే ఇక్కడ అసెంబ్లీ అవ్వచ్చు ఏదైనా రెస్పెక్టెడ్ హౌసెస్ వాటిల్లో ప్రతిపక్షం లేకపోతే చర్చలు అనేవి ఏకపక్షం అవుతాయి కాబట్టి ప్రతిపక్షానికి ఒక హోదా ఇచ్చి చర్చింపు చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతో వెళ్ళినటువంటి సందర్భాలు చాలా వరకు మనం ఉన్నాయి. అంతేగాని నేను డిమాండ్ చేస్తున్నాను నాకు లేని అర్హత ఇవ్వండి అని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు చరిత్రలో ఎక్కడా లేవు, శాసనసభ కానీ లోక్సభలో కానీ. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ అంటే ఆయనకి రూల్స్ తెలుసా లేదా లేకపోతే గతంలో జరిగినట్టు ఉదాహరణకు ఉపేంద్ర గారి ఇష్యూ అది ఎంత బ్లైండ్ గా వెళ్లారనే దానికి మనం ఆయన రాజ్యసభ సభ్యుడైతే లోక్సభ సభ్యుడిగా లోక్సభలో ఇచ్చారు అని చెప్పుకొని ఏదైతే వచ్చారో అంటే ఇక్కడ లోక్సభ నాయకుడు రాజ్యసభ నాయకుడు లేదా పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఈ మూడింటికి తేడా కూడా తెలియకుండా ఆ లేఖను ఎవరో రాసి ఇచ్చారో ఆయన ఏదో సంతకం పెట్టో లేకపోతే డిజిటల్ సైన్ తోనో రిలీజ్ చేశాడు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకొక విషయం కూడా ఆ నాయకుడికి గాని ఆ పార్టీకి గాని ఉన్నటువంటి గత చరిత్ర వాళ్ళు రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన లేకపోతే వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలనలోనూ అంతకుముందు 5 సంవత్సరాలు ప్రతిపక్షంగాను వాళ్ళు నిర్వర్తించినటువంటి చట్టసభల్లో వాళ్ళ పాత్ర ఏదైనా ఉందనేసి అంటే ఆ పాత్ర ఆధారంగా వాళ్ళకి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ లేఖ అంతకంటే ఎక్కువ లేఖ గురించి చర్చించుకోవాల్సిన పనిలే. ఎందుకంటే ఎవరైతే సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయ్యి 5 సంవత్సరాలు పరిపాలిస్తారో ఎవరైతే సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిపక్ష పాత్ర పోషిస్తారో ఎందుకంటే నేను బాగా గుర్తు చేస్తున్నా ఆయన ఆల్మోస్ట్ గత సందర్భంలో అంత ఎక్కువ సీట్లు వచ్చినప్పటికి కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు అసెంబ్లీకి పోలా. కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడైనా అధికార పార్టీగా వెలగబెట్టినప్పుడైనా సరే వాళ్ళు ఫాలో అయ్యింది లేదు కాబట్టి స్టడీ చేస్తే ఫాలో అవుతారు, స్టడీ చేయలేదు ఫాలో అవ్వలేదు. ఈ లేఖలో అంతకంటే ఇంకేమి మనం పెద్దగా ఆలోచించాల్సిన పనిలే. సాంప్రదాయ పరంగా ఇవాళ ప్రభుత్వం ఒకటి ఇక్కడ పాయింట్ ఆయన ఒక్క లేఖ రాసి నాకు ఇవ్వండి నేను బెదిరింపు దోడులో వస్తానన్న పాయింట్ తో పాటు రెండో అంశము ఆయన ఓత్ అంశాన్ని కూడా ఏదో అవమానించేశారని ప్రస్తావిస్తున్నారు. అసలు నిజంగా ఈ 2 వారాల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎంత హుందాగా ఆయన పట్ల వ్యవహరిస్తుందన్నది నిజంగా ప్రజలు చాలా సీరియస్గా చర్చిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే లిబరల్గా వెళ్ళి మంత్రుల తర్వాత ఇస్తే దాన్ని కూడా ఆయన అవమానించారని లేఖలో ప్రస్తావించిన ఆయన నైజం కూడా ఇక్కడ చూపిస్తోంది లెటర్లో. డెఫినెట్ గా దాంతో పాటు నేను ఇంకో విషయం కూడా చెప్తానండి. ఇవాళ నిజంగా ప్రజలు ఈ తీర్పు అనంతరము రిజల్ట్స్ అనంతరము ఇవాళ ప్రజలు ఎలా ఉన్నారంటే నిజంగా ఒకవేళ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకి ప్రతిపక్ష